తెలిసిన వ్యక్తిని. నేను రమ్యశ్రీనండి. ఇప్పుడు నేను ఒక శివాజీ గారు సినిమా వాళ్ళ గురించి ఎలా మాట్లాడారనేది నేను చెప్పక్కర్లేదు. చూడాల్సిన వాళ్ళందరూ చాలామంది చూసుంటారు. అంటే అతను చెప్పింది ఏమిటంటే మామూలు పీపుల్ కాకుండా సినిమా వాళ్ళు, సినిమా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, సినిమా హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఆయన దయచేసి అమ్మా మీరు చీర కట్టుకోండి, అలాగే సామాన్లు బయటకు వేయకండి, ఇలాంటి అంటే చాలా వర్డ్స్ అతను యూజ్ చేశారండి. నేను రమ్యశ్రీ అంటే వరల్డ్ వైజ్ తెలుసు. నేను చాలామందిని ఒక పబ్లిక్ని కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్ను కానీ దేన్నైనా చాలా రెస్పెక్ట్ చేసే మనిషినండి నేను. సో చాలా అంటే నాకు నేను అనుకోవడం కాదు, కానీ నలుగురు గౌరవించే విధంగా ఉండాలి అనుకుని వాళ్ళలో నేను ఒక్కదాన్ని. అలా అలా ఉంటాను మనిషిని. ఓకే, ఆయన ఏమో అన్నాడు అనేది ఒక 10 టీవీ డిబేట్లో నేను గౌరవనీయులైన మన ఏం పేరండి కళ్యాణి గారు, ఆమె కూడా యాక్టరే, ఆమె కూడా ఒకప్పుడు యాక్ట్ చేశారు. ఒక డిబేట్లో కూర్చోవడం జరిగింది. కానీ అది నేను ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా నేను చూస్తున్నప్పుడు సో ఆమె ఎలాంటి మాట్లాడుతుంది, అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండుంటే బాగుంటుందేమో అలా అనుకుంటుండేదాన్ని. చాలామందితో ఆమె గొడవలు పెట్టుకోవడము, అయ్యో ఎందుకు అనవసరంగా ఒక అనెసరీ ఆర్గ్యూ జరుగుతుంది అలా అనుకుంటూ ఉంటాను. బట్ అలాంటి సిచ్యువేషన్ ఈరోజు 10 టీవీలో ఈ శివాజీ హీరో శివాజీ కామెంట్స్ మీద అతను ఎలా మాట్లాడాడు అనే దాని మీద ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ ఆమె హద్దులు దాటి వెళ్ళిపోవడం, ఏవైనా మాట్లాడితే ఆమె కొన్ని హద్దులు దాటిసి ముందుకు వెళ్ళిపోవడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము. సో ఆమె నైజం ఏమో నాకు తెలియదు, బట్ నాకు అది డైజెస్ట్ కాలేదు. ఎందుకంటే నువ్వు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయకూడదు. పబ్లిక్ ఎప్పుడు ఏమిటంటే వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అది ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీలోనైనా సరే, లేకపోతే వరల్డ్లో ఎక్కడైనా సరే అలానే ఉంటారు అనేది నేను చెప్పిన విషయం అండి. సో ఆమె స్వలోభం కోసము ఏది మాట్లాడితే తనకు మైలేజ్ వస్తుంది, లేకపోతే ఎలా మాట్లాడాలి అనే దాని మీద ఆమె మాట్లాడుతుందే తప్పితే ఒక సాంప్రదాయం గురించి, మన ఇండియన్ సాంప్రదాయం గురించి ఎవరమైనా, ఎందుకంటే అది ఇప్పుడేమీ పుట్టలేదండి. ఆ సాంప్రదాయము ఎప్పుడో పుట్టింది, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఇది అందరికీ తెలుసు, వాళ్ళ దీన్ని బట్టి వేషధారణ ఉంటుంది అనేది. ఇప్పుడు ఈరోజు లంబాడీస్ ఉన్నారు అని అంటే వాళ్ళ కన్వీనియంట్ దీన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాగే నేను కూడా ఒక ఓమల్లి అనే మూవీని నేను చేశానండి. ఒక లంసింగు, అరుకు, ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ మనుషులు, వాళ్ళ కట్టుబట్టు ఎలా ఉండేది. సో దాన్ని బట్టి నేను సినిమా చేయడం జరిగింది. దానికి 2 స్టేట్ నంది అవార్డులు కూడా రావడం జరిగింది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదండి. సో ఆమె మాటలకి అంటే ఎనీ ప్లేసు ఆమె అంటే అది రమ్యశ్రీ గారి డిబేట్లో కూర్చున్నారా లేకపోతే ఇంకోళ్ళు కూర్చున్నారా అనేది కాకుండా అందరి మీద ఆమె బిహేవియర్ అలానే ఉంటుంది. అది ప్రజలకు కూడా మీకు తెలుసు. ఆమె ఫ్యాన్స్ ఏమున్నారు, నా ఫ్యాన్స్ ఏమున్నారు అనే దాని మీద నేను మాట్లాడట్లేదండి. సో బట్ చాలా ర్యాష్గా అన్నమాట ఆమె తప్పు. అలాగా సినిమా వాళ్ళని టార్గెట్ చేసి అలా మాట్లాడడం తప్పు అని నేను అన్నందుకు ఓకే, శివాజీ గారికి ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, శివాజీ గారికి నా సపోర్ట్ ఉంటుంది అండి అని మాట్లాడింది. ఓకే, తప్పలేదు. ఆమెకు తప్పు అనిపించకపోవచ్చేమో, కానీ నేను ఇప్పుడని కాదు, ఎందులోనైనా నేను ఒకటే చెప్తాను, సినిమా ఫీల్డ్ అంటే నాట్ ఎ రాంగ్. ఒక్కొక్క ప్రొఫెషను ఒక్కొక్క దీనిలో ఉంటుంది. తప్పు రైట్లు ఏ ప్రొఫెషన్లోనైనా ఉంటాయి. వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు ఎంచుకునే విధానము, వీటిని బట్టి అక్కడ సిచ్యువేషన్ జరుగుతాయే తప్పితే ఎవరు కావాలని చెయ్యరు, ఎవరు తప్పుడు దారిలో ప్రయాణం చెయ్యాలని అనుకోరు అనేది నా ఆర్గ్యూ కూడా ఉంటుంది.
సో మనల్ని తల్లిదండ్రులు పెంచే విధానాలను బట్టి, అలాగే పబ్లిక్లో మనం పెరిగే ఒక వాతావరణాన్ని బట్టి, సో లేదా వాళ్ళ ఇష్టాన్ని, ఇప్పుడు అనసూయ గారు చాలా ప్లేస్లో చెప్పారు, ఇప్పుడు నాకు బిర్యానీ తినాలని ఉంది, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మా అబ్బాయి వచ్చి ఒక చిల్లీ చికెన్ అడుగుతాడు, లేకపోతే ఇంకోటి అడుగుతారు, వాళ్ళ ఇష్టం వచ్చినవి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఆఫర్ మీన్స్ దాన్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు. బట్ అలా అంటే ఏమిటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారనేది ఆమె ఏదో చెప్పారండి. అలా అని మీరు నేను చెప్పినంత మాత్రాన్ని ఆవిడ మారిపోవాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే ఆమె కంఫర్ట్ని బట్టి, ఆమె పరిస్థితుల్ని బట్టి, సో ఆమె మైలేజ్ని బట్టి ఆమె ఎలా ఉండాలని ఆమె డిసైడ్ చేసుకుంటుంది, ఇది వేరే. కానీ శివాజీ గారు మాట్లాడింది, హీరో శివాజీ గారు మాట్లాడింది చాలా తప్పు. నాట్ ఓన్లీ వన్ వర్డ్, అతను మొదలు పెట్టినప్పటి నుంచి మొత్తం అన్నీ తప్పే మాట్లాడారు ఆయన. ఓకే, మా అమ్మగారు చీర కట్టుకుంటారు, మా అమ్మగారు నా గుండెల్లో కనిపిస్తూ ఉంటారు, సో అని చెప్పారు చూసారా, ఈజ్ గుడ్. ఓకే, సో మా మదర్ అయినా అంతే, అలాగే నేను చీర కట్టుకొని వెళ్ళాను, నన్ను కూడా ఎంతోమంది రమ్య గారు మీరు చాలా నిండుగా ఉన్నారండి తల్లో పువ్వులై పెట్టుకొని అనేది. ఒక పండగ వస్తుంది అని అంటే నేను ఎనీ ఫెస్టివల్ నేను దాన్ని సెలబ్రేషన్ అనకుండా ఒక పూజ దీనితో మంచి చీర కట్టుకొని నీట్గా కూర్చొని ఆ పండగకున్న ప్రత్యేకత ఏమిటి అని పూజలు చేస్తూ ఉంటానండి. అలాగే ఏమిటంటే నేను ఒక డ్రెస్ వేసుకున్నాను అనేసి నేను తప్పుగా ఉన్నట్టు కాదు కదండి అది. సో అది మాట్లాడారు శివాజీ గారు. దాని గురించి డిబేట్లో కూర్చున్నప్పుడు ఆమె చాలా 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 బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది. బట్ ఆ బ్యాడ్ వర్డ్స్కి నాకు చాలా బాధ అనిపించి, ఎందుకంటే ఆవిడ ఎవరితోనో కూర్చుంటేనే నేను బాధపడతాను. ఏంటి ఆమె ఎందుకు అనవసరంగా ఇలా కాంట్రవర్సీలు పాపం చేసుకుంటుంటుంది, అంటే ఎలా అంటే అలా మాట్లాడుతుంది ఏమిటని అనుకుంటుండేదాన్ని. ఈరోజు నేను కూడా ఫేస్ చేశాను. బట్ ఇది రియల్లీ అది ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అండి. సో ఆమె అన్ని దాన్ని బట్టి నేను చెప్పు తెగుద్ది అని మాత్రం నేను యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేయకూడదో చెప్పండి. బరి తెగించిన వాళ్ళకి భయం చెప్పకపోతే ఇంక నా నోటికి కానీ నా ప్రవర్తనకు కానీ అవతల వాళ్ళు ఎంత హట్ అయినా ఏమి చేసినా ఇంకా నాకేమి సంబంధం లేదనుకొని ఎక్కడ పడితే అక్కడ అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. బట్ అది నాకు నచ్చక ఆ వర్డ్ యూజ్ చేశాను. బట్ తను ఏదేదో మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో అన్రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది, అలాగే అసలు ఆమెకి కంట్రోలింగ్ లేని విధంగా మాట్లాడుతుంది. సో అది కరెక్ట్ కాదండి. ఒక కలాము తల్లి ముద్దుబిడ్డగా నువ్వెప్పుడో ఒకప్పుడు హరికథలు చెప్పేదానివి, ఓకే మంచి ఇది ఎవరికైనా నువ్వు పంచిచ్చావు హరికథల గుండా మంచి ఒక ప్రమోట్ చేసేవేమో మంచిని, అది నాకు తెలియదు. బట్ నువ్వు కూడా ఒక కలాము తల్లి బిడ్డగా ఉన్నావు, మా అసోసియేషన్లో నువ్వు పనిచేసిన దానివి ఒక తప్పుడుగా ఒక సినిమా వాళ్ళ గురించి ఇప్పటికే చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. అది చాలా తప్పండి. సినిమా వాళ్ళు అనేది కాదు, ఏదైనా మంచి చెడు అనేది బయట ఉంటుంది, సినిమా వాళ్ళ మధ్య ఉంటుంది. సినిమా వాళ్ళు అంటే యాక్చువల్లీ ఒక భూతద్దం అండి. ఒకటి రమ్యశ్రీ గారి ఇంటికి ఎవరైనా వస్తే ఎవరో వచ్చారు, ఆమె ఇంటికి ఇంకా వెళ్ళలేదు, ఇంకా అక్కడ కూర్చున్నారంటారా అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఒక సెలబ్రిటీస్ అంటే. అదే ఒక బయట వాళ్ళంటే అక్కడ ఎలాంటిది జరిగినా ఏమి జరిగినా ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి అందువల్ల సినిమా వాళ్ళని నువ్వు డీగ్రేడ్ చేసి మాట్లాడాడు కాబట్టి దయచేసి అది సినిమా లోపల ఉండమ్మా. ఈ చూసి పాడైపోతున్నారు, సినిమాలు ఏం తీస్తున్నారు అనేది సెన్సార్ ఉంది. ఒక సెన్సార్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది, ఒక సెన్సార్ ఉంది. ఆ సెన్సార్ ఉన్నప్పుడు ఇది తప్పు అని అన్నప్పుడు దాన్ని సెన్సార్ దీనిలో తీసేయచ్చు. కానీ తీయకుండా మరి దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది సెన్సార్ బోర్డు కూడా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుందే తప్ప సినిమా వాళ్ళందరూ తప్పుడు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అనేది మాత్రము దయచేసి కళ్యాణి గారు మీరు ఇలాంటి విషయాల్ని మీరు మాట్లాడడం చాలా తప్పు. అందుకే నాకు చాలా పెయిన్ అనిపించింది. మీరు హద్దులు దాటి ముందుకెళ్ళారు కాబట్టి నేను ఖండించాల్సి వచ్చిందండి. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్రేక్షకులందరినీ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ప్రేక్షకులందరినీ నేను క్షమాపణ అడుగుతున్నానండి.
నేను ఒక వర్డ్ వాడానండి. ఏమండి, ఎప్పుడో ఒక 12 ఇయర్సో 13 ఇయర్సో బ్యాకో నేను ఎప్పుడో ఒక అమెరికా వెళ్ళినప్పుడు సో ఒక గెట్ టుగెదర్లో ఒక పర్సను ఒక వర్డ్ యూజ్ చేశాడు. సో ఏమండి, మోడర్న్ డ్రెస్ వేసినంత మాత్రాన తప్పుగా ఉండారు, అలా వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం అనేది. చీరలు కట్టే వాళ్ళైతే అంటే చూడండి, చీర ఇలా పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటాం, కింద పట్టాలు అవి కనబడినందుకు, అలాంటి ఒపీనియన్తో ఆయన మాట్లాడాడు. పట్టాలు అవి కనబడినందుకు చేస్తూ ఉంటాము, చీర ఇలా ఎత్తి పట్టుకోవడం వాళ్ళకి ఈజీ అండి, ఈ మోడర్న్ డ్రెస్సులు పీక్కుంటప్పటికే సరిపోతుందండి అనే వర్డ్ ఆయన యూజ్ చేశాడు. అప్పుడు మేము ఏమిటి ఇలా అంటున్నారు ఆయన అనేది అనుకున్నాం. ఇప్పుడు ఆయన లేరు కూడా, ఆయన పాపము ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారంట. నాకు కూడా తెలియదండి ఎక్స్పైర్ అయ్యారని సంగతి. మొన్న నాకు ఒక 3 మంత్స్ బ్యాక్ తెలిసింది. సో అందువల్ల ఏమిటంటే ఆ మాట వాడినందుకు ఆమె డిఫరెంట్ మీనింగ్, అంటే ఆమె మీడియాలో ఉండాలి, మీడియాలో నేను గొప్పదాన్ని అని చెప్పుకోవాలి. సో గొప్పదాన్ని అని చెప్పుకోవడం కోసం మనమంతలు మనం చెప్పుకుంటే సరిపోదండి. పబ్లిక్ కూడా ప్రతిదీ చూస్తుంటారు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ఈరోజు ఒక సోషల్ మీడియా కానీ, లేకపోతే ప్రింట్ మీడియా కానీ, లేకపోతే మీడియా కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతిదీ ఇప్పుడు సెకండ్లో బయటకు వస్తుందండి. సో దానివల్ల ఏమిటంటే మనం గ్రేట్ పీపుల్ అని చెప్పుకుంటే సరిపోదు. దీన్ని ఆమె అందరిలాగే నాతో కూడా ఆమె ట్రీట్ చేసింది, అది నాకు నచ్చలేదండి. నచ్చక నేను చాలా బాధపడ్డాను. సో ఇది బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది. ఒకవేళ సోషల్ మీడియాలో దాన్ని ఇంత చేసి ఏమైనా పెట్టినా, ఎందుకంటే మీకు తెలుసు ఇంత జరిగితే ఇంత చేసి సోషల్ మీడియా వాడుతూ ఉంటుందండి. బట్ దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. మీరమ్మిశ్రీ.